నా పేరు మాణిక్ ప్రభు. ఏ పార్లమెంట్ కిందకి వస్తారు? చేవేళ్ళ. సో ఇట్లుంది చేవేళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. నెంబర్ 1 తిరుగులేదు. వేరే పార్టీ కాసాని కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, కాసాని గురించి అడగడం దానిలో రంజిత్ రెడ్డి గురించి ఆలోచించాలి. ఎందుకు బీఆర్ఎస్ అడుగుతుందంటే ఎందుకు అట్లా చేసిరు కాబట్టి నా పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ఈ రోజు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచి ఏం చేస్తా అని చెప్పి ఏమైనా చేస్తాడు. మోదీ సర్కార్ లో ఏదైనా ఆదేశాల మేరకు అభివృద్ధి చేస్తాడు. హిందూ సమాజాన్ని మేల్కొల్పుతాడు. ఇంతమంది ఎంపీ ఉన్నప్పుడు ఏం చేయలేరని టాక్ ఉంది కదా. అప్పుడు బీజేపీలో లేడు కదా, అందుకనే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంటుంది, అన్ని చేస్తాడు. చెప్పారా ఇంతకుముందు బీజేపీ ఇంతకుముందు ఉన్నప్పుడు ఏం చేయలేరని ఇప్పుడు ఏం చేస్తారు అని అంటారు కదా పబ్లిక్. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తలేదా? బీజేపీ చేసింది కదా, రామ మందిరం కట్టింది, ఆర్టికల్ 370 తీసింది, రోడ్లు చేయించింది, మొత్తం చేసింది మోడీజీ చేసిండు. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా బీజేపీకైనా ఫండ్స్ సపోర్ట్ చేసింది. ఇంకేం కావాలి? బీజేపీ మొత్తం వరల్డ్ మొత్తంలో #1 ప్లేస్ లో ఉన్నది అంటే మన ఇండియా మోడీజీ వల్ల. అన్ని అవధాని అమ్మాయికి సంపాదించి పెట్టారు. గరీబులకు ఏం చేయలేదు, పెట్రోల్ పెరిగిపోతుంది, గ్యాస్ పెరిగిపోతుంది, అవన్నీ ఫేక్ మాటలు. అవన్నీ ఏంటంటే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. రాహుల్ గాంధీ వాళ్ళు ఇట్లా ఏంటంటే ఇది మోడీజీ ఓడిపోవాలని చెప్పి. మోడీజీ చరిత్రలో ఓడిపోడు. ఈసారి ఇంకా 400 సీట్ల పైన గెలుస్తాడు. ముస్లింల రిజర్వేషన్ తీసేస్తారంట. కాంగ్రెస్ వాళ్ళు సృష్టించుకున్న మాటలు అవన్నీ. ఎందుకంటే చేయండి కాదు, ఏదో ఒక టాక్ తీసుకోవాలి. ఆయన ఈ మధ్యలో గుడ్డు పెట్టుకొని తిరుగుతుండు. ఆ గుడ్డు ఏందో ఆయనకే అర్థం కావాలి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలో 6 గుడ్లు పెట్టుకొని తిరుగుతుండు. ఎక్కడ పోయినా కూడా ఆయన ఎక్కడ పోయినా 6 గుడ్లు పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి ఆయన ఇప్పుడు మోడీ గుడ్డిచ్చినట్టు మరి ఆయన పబ్లిక్ ఏమి ఇస్తుండు? ఫస్ట్ ఆయన అడుగురు. మీ టీవీ ఛానల్ వాళ్ళు, మీ విలేకరులు ఫస్ట్ ఆయన అడుగురు. మీరు 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ సక్సెస్ అయినా ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా అన్ని గాడిద గుడ్డే. ఆయన ఇచ్చేది అన్ని గాడిద గుడ్డే. ఆ గాడిద గుడ్లు ఆయన పబ్లిక్ ఆయన విమర్శన అని చెప్పేసి అది బీజేపీ గవర్నమెంట్ మీద దోషి ఆయన గుడ్డు పెట్టుకొని తిరుగుతాడు. లాస్ట్ ఆయన పెట్టేది ఏంటంటే మీ నెత్తిలో ఈ గుడ్డు పెడతా, పబ్లిక్ నెత్తిలో రేవంత్ రెడ్డి గారు పెట్టేది ఆ గుడ్డు అని ఆయన చెప్పకనే చెప్తున్నాడు అనమాట. అది ఆయన పాలసీ. కరెంట్ ఇస్తానని ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇంకోటి ఏంటి, మా లేడీస్ కు 2,500 ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు యూత్ కు డబ్బులు ఇస్తున్నారు, ఇచ్చిండా? ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చిండా? అవన్నీ మీరు చూస్తున్నారు కూడా. ఓన్లీ ఒక ఫ్రీ బస్సులు ముందర పెట్టుకొని తిరుగుతుండు. మిగతాయన్నీ ఆయన ఇచ్చే 5 గుడ్లు మాత్రం ఆయన నెత్తిలో పెట్టుకొని ఇస్తుండు. పబ్లిక్ ఇచ్చేది ఆయన ఆ గుడ్డు ఏది నెత్తిలో పెట్టుకొని తిరుగుతాడు కదా, ఆ గాడిద గుడ్డు పబ్లిక్ ఇచ్చేది ఆయన. అందుకోసం అందరు కూడా అందరికి చూపిస్తుంది నెక్స్ట్ మీకు ఇచ్చేది ఈ గాడిద గుడ్డ అని. అది గుడ్డు పెడుతుంది, అది ఒక్కరి బీజేపీ పరిపాలన చెప్పిందంటే చేస్తాడు. బీజేపీ పరిపాలన అంటే ఇప్పుడు మీరు గ్యాస్ చూసారు, అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటాయి బీజేపీలో. అది వేరే మాట లేనే లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం ఖాయం. అసలు ఆయనకు పోటీ లేదు. ఈసారి చెవెల వర్గంలో పోటీ లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి గ్యారంటీగా గెలుస్తున్నాడు.